ఆ, నమస్తే అండి. కిషోర్ గారు, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం వాస్తవంగా గత 2 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. నిన్నటికి నిన్న ఇటు పక్క హరీష్ రావు కేటీఆర్ సంబంధించినటువంటి విషయంలో ఇటు సిట్ నోటీసులు 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినప్పుడు కేటీఆర్ చెప్పిన వ్యాఖ్యలు ఇది గత 2 ఏళ్లుగా ఇది ఒక సీరియల్ పేరు చెప్పి అలాగే కంటిన్యూ అవుతా ఉంది. దీంట్లో పెద్ద ఏం లేదు, కావాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇదంతా చేస్తున్నారు అంటూ ఇటు కేటీఆర్ చెప్పినట్టు స్టేట్మెంట్ మనం విన్నాం. కాకపోతే సజ్జన నేతృత్వంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా ఫాస్ట్గా విచారణ జరుగుతుందనేటువంటి విచారణ జరుగుతుందంటూ ప్రముఖ విశ్లేషకులు కొంతమంది చెప్పడం మనం చూసాం. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇవ్వటం చూస్తే హరీష్ రావు ఇటు పక్క కేటీఆర్ విచారణకు హాజరైనప్పుడు కూడా అంతగా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ అనుమానాలు సరే ఇదంతా సహజమే ఎప్పుడు జరిగేదే అనుకున్నారు. కాకపోతే సంతోష్ రావు విచారణ హాజరైన తర్వాతే ఒక్కసారిగా స్పీడప్ అందుకుందని అనుకోవాలా. ఎందుకంటే సంతోష్ రావును విచారించే సమయంలో అనేక ప్రశ్నలు లేవనెత్తారు, దానికి ఆయన సమాధానం చెప్పలేకపోయారు అంటూనే కేసీఆర్ని కేంద్ర బిందువుగా చేస్తూ కేసీఆర్ చుట్టే మొత్తం విచారణ జరిగింది అని చెప్పినటువంటి విషయం సంతోష్ రావుకి సంబంధించిన విషయం అనేది బయటకు వచ్చిన విషయాలు. ఇప్పుడు దాన్ని బట్టి ఇది ఇప్పుడు కేసీఆర్కు నందినగర్కి వెళ్ళి నోటీసులు ఇవ్వటం వెనక ఎలా దీన్ని చూడొచ్చు, ఏమంటారు దీని గురించి? ఆ, నమస్తే అండి. మెగా 9 ప్రేక్షకులకి, నా తోటి ప్యానలిస్టులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సరే, ఇది నా నా దృష్టిలో అయితే ఇది ఒక రెగ్యులర్ గా బిజినెస్ యాజ్ యూజువల్ లాగానే అనుకోవాలని నేను అనుకోవడము. ఎందుకంటే ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు కేసీఆర్ గారు చట్టం ముందర కేసీఆర్ గారు కావచ్చు, ఇంకొక హరీష్ రావు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సమానమే కదా. ఆ పాయింట్ లో ఆ, ఇది ఒక సీక్వెన్స్, ఒక్కొక్కరిని హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, ఆ తర్వాత సీక్వెన్స్ లో ఇప్పుడు అంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇది జరుగుతోందని అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు ఒక్కొక్క పొలిటికల్ పార్టీ ఒక్కొక్క స్టాండ్ తీసుకుంటది. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నారు, బీఆర్ఎస్ వచ్చేసి మేము తప్పు చేసినాము అని వాళ్ళేం డైరెక్ట్ ఒప్పుకోరు కదా ఏ విషయాలు కదా. బీఆర్ఎస్ కానీ ఏదైనా కూడా అలా ఆ, వాళ్ళ పొలిటికల్ స్టాండ్ వాళ్ళు ఇచ్చుకుంటారు. వాళ్ళు ఈ విధంగా ఆ, ఒక్కొక్క పొలిటికల్ పార్టీ వాళ్ళ స్టాండ్ ని వాళ్ళ దీనికోసం వాళ్ళ యొక్క నెరేటివ్ ని బిల్డ్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ప్రజలు ఏది నమ్ముతారనేది ఎలక్షన్స్, తదనంతరం జరిగే ఎలక్షన్స్ లో కావచ్చు, అన్నిట్లో కూడా ప్రజలు తీర్పిస్తారు. ఒక్కొక్క పొలిటికల్ పార్టీ స్టాండ్ ఇచ్చి, బీజేపీ ఒక స్టాండ్ తీసుకోవచ్చు, వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క డైవర్షనరీ ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పి చెప్పారు కదా ఇప్పుడు రామచంద్రరావు గారు అన్నట్టు. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ మన మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి అని కూడా అనొచ్చు. సో ఆ విధంగా కాంగ్రెస్ ఒక స్టాండ్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ ఇప్పుడు మీరు మమ్మల్ని బయట పెట్టండి అని చెప్పారు కదా. ఇప్పుడు నేను అయితే చాలా రోజుల నుంచి నాకు ఒకటే అర్థం కాని విషయం ఏంటంటే, ఏ అపోజిషన్ పార్టీలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా మా మీద మీరు విచారణ జరిపించండి అని అంటారు. ఒకవేళ విచారణ జరిపిస్తామంటే ఇది వెండెంటా పాలిటిక్స్ అంటారు. ఐఎమ్ నాట్ కన్ఫైనింగ్ ఓన్లీ టు కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా మీ ముందు మీరు దమ్ముంటే విచారణ చేసి చూపించండి, మమ్మల్ని ప్రూవ్ చేయండి అంటారు. ఒకవేళ ఏదైనా జరిగింది అనుకోండి, ఇది విండిక్టివ్ పాలిటిక్స్, వెండెంటా పాలిటిక్స్ అని మాట్లాడతారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు తెలిసి ఇది ఒక బిజినెస్ యాజ్ యూజువల్. కేసీఆర్ గారు కావచ్చు, ఎవరైనా కూడా చట్టం ముందు సమానమే కాబట్టి కేసీఆర్ గారు ఆ, అని పిలిపించడము, ఇది కేసీఆర్ గారు కాబట్టి ఒక బీఆర్ఎస్ అధినేత, ఆయనకు ఒక తెలంగాణలో ఒక ఆ, పెద్ద ఇది తెలంగాణ సాధించిన నేతగా ఆయనకు పేరుంది కాబట్టి ఇది ఒక న్యూస్, పెద్ద న్యూస్ గా మీడియా ఛానల్స్ కావచ్చు అందరు కూడా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు అదైతే ఏదో ఉందో వాళ్ళందరూ కూడా చట్టాన్ని ఈ ఎవరికైనా అతీతం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 8 గంటలు కూర్చున్నారు సిట్ అధికారుల ముందర యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్. సో ఎవరికైనా ఇది అవసరమా, వాళ్ళ యొక్క ఇది వచ్చి జరిగినప్పుడు దే ఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్ అండ్ ఆన్సరబుల్ టు ద పోలీస్ అండ్ ఏదైతే సంస్థలు ఉన్నాయో దర్యాప్తు సంస్థలు, వాళ్ళకు వీళ్ళు ఖచ్చితంగా సహకరించాలి. దీని విషయంలో కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నాకు తెలుసు ఒక వెసులుబాటు ఇచ్చిన సందర్భంలో, ఎందుకంటే కేసీఆర్ గారి వయసు దృష్ట్యా ఇది కూడా మంచి శుభ పరిణామమే. ఆ విధంగా దాన్ని ఏదో ఇదిగా నేను పొలిటికల్ గా తీసుకోవాలని నేను అనుకోవట్లేదండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు పావని గౌడ్ గారు జాయిన్ అయ్యారు. పావని గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. పావని గారు, తెలుసు నందినగర్లో కేసీఆర్కి వెళ్ళి నోటీసులు, సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సరే, దానికి సంబంధించి రేపు మధ్యాహ్నం హాజరవుతారు. కేసీఆర్ ఆయన అనుభవం, ఆయనకు ఉన్నటువంటి ఏదైతే జరిగినటువంటి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ యొక్క ఆధారాలు అవన్నీ కూడా ఏమున్నాయి ఏందని మాట్లాడతారు. సరే, అనుభవాన్ని అంతా రంగరిస్తారు, చెప్తారు, అదంతా ఒక ఎత్తు.
కాకపోతే వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 3 సార్లు నోటీసులు ఇవ్వటం అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్నే 3 సార్లు నోటీసులు ఇవ్వటం అనేది ఒక పక్క ఒక పార్టీకి అధ్యక్షుడు, అదేవిధంగా తెలంగాణ సాధించే విషయంలో ఆయన యొక్క పాత్ర, ఆయనే ప్రధానంగా తెలంగాణ తెచ్చింది ఆయనే అనేటువంటి విషయంలో ఇలాంటి నాయకుడికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వరుసగా 3 సార్లు నోటీసులు అనేది ఎలా తీసుకుంటాం? అంటే పీపీఐ మీద ఒకసారి నోటీసులు ఇచ్చారు, దానికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళారు. ఆ తర్వాత కాళేశ్వరం సంబంధించిన విషయంలో నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు చూస్తే నందినగర్కి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది కక్ష సాధింపా, పాలిటిక్స్ డైవర్షనా, లేకపోతే ఏదో ఒక విధంగా కేసీఆర్ని ఇరికించాలి, అరెస్ట్ చేయాలి అనేటువంటి తపనలో ఉన్నారా రేవంత్ రెడ్డి? ఏమనుకోవాలి దీన్ని? మీ గురించి పూర్తి విశ్లేషణ అండి దీని గురించి. ముందుగా మెగా 9 ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే అండి. ఇదేంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు శిఖరమంతా ఉద్యమ నాయకుడి మీద, శిఖరమంతా ఉన్న నాయకుడి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప దీంట్లో ఎలాంటి అంటే రాజకీయ దురుద్దేశంతో మాత్రమే విచారణ పేరుతోటి, నోటీసుల పేరుతోటి కాలయాపన చేస్తున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఆనాడు చెప్పిండు, అధికారంలోకి రావడానికి చెప్పిండు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పిండు, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ గారి మీద బురద జల్తా అని చెప్పకనే చెప్పిండు. అదే చేస్తున్నాడు. పాలనా వైఫల్యం కప్పిపుచ్చడానికి 420 హామీలను, 6 గ్యారంటీలను ప్రజలకు ఇచ్చే ఉద్దేశం లేక దురుద్దేశంతో మాత్రమే మా నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బాపు కేసీఆర్ గారిని విచారణ పేరుతోటి ఆల్రెడీ 3 సార్లు ఇట్లనే జరిగింది, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. సిట్టు అంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి దాదాపుగా ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఏమీ చెప్పలేకపోయినరు. అంటే ఆధారాల కోసమే విచారణ పేరుతోటి ఆయనని పిలుస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఎలాంటి ఆధారాలు లేవు. అసలు ఫోన్ ట్యాపింగ్ కును ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉంటదా? సంబంధం ఉంటే ఈ 2 ఏండ్ల నుంచి ప్రస్తుత ఏదైతే గద్దెనెక్కి కూర్చున్నాడో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా ఎందుకు బయట పెడతలేరు? వాళ్ళ కుంభకోణాలను, వాళ్ళ కుట్రలను, వాళ్ళ కుతంత్రాలను అన్ని బయటకు తీస్తుంటే బీఆర్ఎస్ నాయకుల మీద, హరీష్ రావు గారి మీద కానివ్వండి, కేటీఆర్ గారి మీద కానివ్వండి, మొన్న సంతోష్ రావు గారి మీద, ఈ రోజు కేసీఆర్ గారి మీద ఇదే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలల్లా ఏదో లబ్ధి పొందడానికి మాత్రమే చేస్తున్నారు. ఇంకొకటి, సంబంధ వర్గాలను ఏకం చేసి సావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చిండ్రు. తెచ్చిన తెలంగాణను 10 ఏండ్ల పాటు అగ్రగామిలో, దేశంలోనే అగ్రగామినగా నిలిపిండ్రు. ఆయన చరిత్రను ఆయనను ఏదో మకిలి చేద్దామని చేస్తున్న వెకిలి చాష్టలు, రేవంత్ రెడ్డి చేస్తున్న వెకిలి చాష్టలు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఆయన పట్టపగలు బ్యాగు సంచులతోటి 50 లక్షల రూపాయలతోటి దొరికిన దొంగ. ఆ దొంగ ఇప్పుడు వచ్చి అందరినీ దొంగలుగా నిరూపిస్తామని చూస్తున్నాడు. అందరికీ బురద అంటించే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప దీంట్లో ఎలాంటి నిజాలు లేవు. ఏమైనా నిజాలుంటే, ఏవైనా ఆధారాలుంటే మా నాయకులు శిక్షకు రెడీగానే ఉన్నారు, దానికి కూడా రెడీగానే ఉన్నారండి. విచారణకు రావడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు, విచారణకు కూడా వస్తున్నారు. వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు కూడా చెప్తున్నారు. చట్టాల ముందు అందరూ ఒకటే, చట్టాలను గౌరవించే నాయకుల లాగా మా వాళ్ళు వచ్చి చెప్తున్నారు. కానీ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు నోటీసులు ఇచ్చినట్టే. ఎందుకంటే నిలువెత్తు శిఖరం కేసీఆర్ గారు, తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ గారు. ఆ శిఖరాన్ని, ఆ చరిత్రను తుడిపేద్దామని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ఈ వెకిలి చేష్టలు, మకిలి పనులు బంద్ చేసి పాలన మీద, ప్రజల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది పవన్ గారు. తర్వాత ఎప్పుడే జాయిన్ అయ్యారు బీజేపీ నాయకురాలు సునీతారెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సునీతారెడ్డి గారు నమస్తే అండి. సునీతారెడ్డి గారు నమస్తే అండి. సునీతారెడ్డి గారు, చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ చాలా వేగవంతంగానే ముందుకెళ్తుంది అని అనుకోవాలా? ఎందుకంటే మొన్న హరీష్ రావు, కేటీఆర్, తర్వాత సంతోష్ రావు, ఇటు పక్క ఇప్పుడు రీసెంట్గా కేసీఆర్కే నోటీసులు ఇచ్చారా? ఇది అసలు తెలంగాణ రాజకీయాలు ఏం భ్రష్టు పట్టిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నాయకుడికి ఈ విధంగా ఇచ్చారంటూ ఒక పక్క బీఆర్ఎస్ గోలు పెడతా ఉంది. ఇటు పక్క కాంగ్రెస్ మాత్రం ఎవరైతే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైతే అధికారులున్నా, నాయకులున్నా, మాజీ మంత్రులున్నా ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు అంటూ ఒక పక్క కాంగ్రెస్ నాయకులు చెప్తున్న విషయం. అంటూనే చట్టం తన పని తాను చేసుకోబోతుంది, సిట్టు విచారణలో ఎవరెవరి దోషులో తేలిపోయింది, ఎందుకు దీని గురించి ఇంత హడావుడి చేస్తున్నారంటూ కూడా ఒక పక్క కాంగ్రెస్ చెప్తా ఉంది. ఓవరాల్గా మీ పార్టీ స్టాండ్ చూస్తూ
ఉంటే నేను కింద కొద్దిసేపటి క్రితం రామచంద్ర గారి స్టేట్మెంటు ఇదంతా కూడా ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక దోబుచ్చు నాటకం, ఇదంతా పెద్దగా ఏం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నట్టు. ఓవరాల్గా ఏమంటారు మీరు? ఇప్పుడు మెగా 9 ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను సోదరి ఒక మాట అంటే దాని మీద ఒక్క మాట మాట్లాడాలనుకున్నాను. కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే తెలంగాణ ప్రజలందరికీ నోటీస్ ఇచ్చినట్టు భావించాలనేది అది ఎక్కడ ఎందుకు అనేది అర్థం కాని విషయం. ఎందుకు అంటే అసలు ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. సిట్ 1, సిట్ 2, ఇంకా సిట్ 3 దాకా కూడా పోతామేమో తెలీదు. ఇప్పుడు ఇక్కడ నేను, మీరు, ఇంకెవరో ఏమి మాట్లాడిన సందర్భం లేదు. కేసీఆర్ గారు దోషులా, నిర్దోషులా, అసలు సాక్షియా, అసలు ఏది అనేది ఇప్పుడు సిట్టు పిలిచిన దాన్ని బట్టి, అక్కడ కవిత గారు చెప్పిన దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ ఏదైతే మన రాధాకృష్ణ గారు అరెస్ట్ చేసినాక తన కన్ఫైన్ స్టేట్మెంట్లో కూడా పెద్ద ఆయన అని చెప్పిండ్రు. మరి ఆ పెద్ద ఆయన ఎవరో చెప్పాలి. మరి కవిత గారు కూడా ఏమన్నారు, అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా అని చెప్పి అడిగారు. మరి దానికి సమాధానం బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. మరి అల్లుడు ఎవరికి అల్లుడు, మరి అది ఎవరు ట్యాప్ చేసిండ్రు? ఇక్కడ ఎవరు తప్పు పట్టడానికి ఏముందండి? అక్కడ వాళ్ళు గవర్నమెంట్ నుంచి అరెస్ట్ చేసిన వాళ్ళు కన్ఫైన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. రెండోది ఏంది అంటే ఇక్కడ అంతా మీ ప్రభుత్వంలోనే జరిగింది కాబట్టి ప్రభుత్వ అధినేతగా కూడా మీరు జవాబుదారీ ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఫోన్ ట్యాపింగ్ చేసింది అనధికారికంగా చేసినారు. ఇక్కడ బండి సంజయ్ గారి ఫోన్ మీరు ట్యాప్ చేసినారు, మన రఘునందన్ గారి ఫోన్ ట్యాప్ చేసినారు, మీరు ఈటల గారి ఫోన్ ట్యాప్ చేసినారు. వాళ్ళందరినీ పిలిచినప్పుడు కూర్చోబెట్టి సిట్ ఏం మాట్లాడిందిగో ఈ ఫోన్ నెంబర్ నుంచి ఈ ఫోన్ నెంబర్కి ట్యాప్ అయింది, ఇది మీరు మాట్లాడారా అని చెప్పి అడిగారు. ఆ ఫోన్ నెంబరు అక్కడ బండి సంజయ్ గారి పేరు మీద ఉందా అంటే లేదు. ఒక నక్సలైట్ల పేర్ల మీద, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పేరు మీద ఆ ఫోన్ నెంబర్లు మీరు తీసుకొని రాసి అవి హోమ్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకొని అనధికారికంగా మీరు చేసిండ్రు. పోలీసు వాళ్ళకి ఏం అవసరం లేదు, బండి సంజయ్ గారితో మాట్లాడే అవసరం వాళ్ళకి లేదు కదా. ఇక్కడ ఈటల గారితో మాట్లాడే అవసరం పోలీసు వాళ్ళకి లేదు కదా. వాళ్ళేం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు. ఒకవేళ మీకు అట్లా అనిపించింది అనుకో వాళ్ళ పేరు మీదనే తీసుకోవాల్సింది కదా. బండి సంజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామనే తీసుకోవాల్సింది కదా. అక్కడ ఈటల గారి ఫోనే తీసుకోవాల్సింది కదా. వేరే వాళ్ళ పేరు పెట్టి, మీరు నక్సల్స్ పేరు పెట్టి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పేరు పెట్టి మీరు హోమ్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఇఫ్ మీరు ఓడిపోగానే మీరు అవి అలాగే ఉంచాల్సింది. ఎందుకు మరి మొత్తం అవి డిస్ట్రాయ్ చేసేసి మీరు నదిలో కలపడం జరిగింది? ఎందుకు వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది? వాళ్ళ దగ్గర ఉన్న ఈ చిన్న చిప్స్, చిన్న ఇదితోనే ఈరోజు 6,000 మందిని ట్యాప్ చేసిందని తెలుస్తుంది. సింగిల్ డేలా మీరు 2023 ఎలక్షన్ బిఫోర్ డే మీరు 600 ఫోన్లు ఒకే రోజు ట్యాప్ చేసిందని జరుగుతూ ఉంది. ఇందులో ఒక్కళ్ళని ఏందండి సార్, ఇప్పుడు ఇక్కడ మీరు రాజకీయ నాయకులై చేసినారు, మీరు వచ్చేసి వ్యాపారవేత్తలై చేసినారు, సినీ ప్రముఖులై చేశారు, మహిళలై చేశారు, కుటుంబ సభ్యులై చేశారు. ఒక్కరిననేది సార్ అందరి ఫోన్ ట్యాపింగ్ చేసినారంటే అక్కడ పోలీసు వాళ్ళు చూపిస్తున్నారు. మరి ఇదంతా ఎక్కడ జరిగింది, ఎవరి ప్రభుత్వం జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టం ముందు ఎవరైనా ఒకరే, కేసీఆర్ అయినా ఒకరే, కేటీఆర్ అయినా ఒకరే, ఇంకా ఇప్పుడున్న ఏ నాయకుడైనా ఒకటే. నేరము ఉందా లేదా? ఇప్పుడు మరి దానికి బాధ్యులు ఎవరు? అది చేసిన దానికి బాధ్యులు ఎవరు? గతంలో చాలా మందిని ఇట్లా పిలిచినారు, మాట్లాడినారు. గతంలో మన బ్రదర్ చెప్పినట్టుగా మోడీ గారు కూడా అటెండ్ అయినారు. తన తప్పులేదు కాబట్టి ముందు కూర్చొని చెప్పినారు. ఇక్కడ ఏముంది సార్ అంటే ఇదంతా టైం పాస్ చేస్తున్నారు. టైంపాస్. ఈ రన్నింగ్ గవర్నమెంటు, పాత గవర్నమెంటు ఇద్దరు కుమ్ముక్కైపోయి సెటిల్మెంట్లలో ప్రాబ్లం వచ్చి ఇవన్నీ చేస్తున్నారు తప్ప 2 సంవత్సరాల నుంచి ఒకసారి సిట్ వేసినాక ఏమీ తేల్చకుండా మళ్ళీ ఇప్పుడు కొత్త
చేసి ఇది ఒక టైం పాస్ వ్యవహారం లాగా చేసుకుంటూ వస్తున్నారు తప్ప ఇక్కడ సిన్సియారిటీ ఎక్కడుంది? మేము కక్ష సాధింపు చేయట్లేదండి, మేము కక్ష సాధింపు చేయట్లేదండి అని వీళ్ళు చెప్తారు, మీరు కక్ష సాధింపు చేస్తున్నారండి అని వాళ్ళు చెప్తాడు. అస్సలు ఇక్కడ అవినీతి జరిగిందని, ఇక్కడ ట్యాపింగ్ జరిగిందని, ఎంతో మంది దగ్గర మీరు డబ్బులు వసూలు చేసిందని వ్యాపారవేత్తలు కూడా మీ మీద కంప్లైంట్ చేస్తుంటే కూడా మీ కక్ష సాధింపు, దీంట్లో కక్ష సాధింపు ఏంటి? నేరం జరిగినప్పుడు చట్టం శిక్షించాల్సిందే, చట్టం ముందర నిలబెట్టాల్సిందే. మీరు సానుభూతి ఎందుకు చూపిస్తున్నారు? దేనికోసం చూపిస్తున్నారు? ఎవరి కోసం చూపిస్తున్నారు? ఈ రోజు మీరు ప్రభుత్వం రాకముందు మాట్లాడిన మాట ఏంది? ముఖ్యమంత్రి గారు నా ఫోనే ట్యాపింగ్ చేసిరు, నా ఇంటి పక్కనే స్టేషన్ పెట్టిండ్రు అని చెప్పి మీరు నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ అయింది చెప్పి, మరి ఈ రోజు మీకు కొంచెమైనా నీతి కానీ కొంచెమైనా మీకు ఇది ఉంటే మీరు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఈ కార్ రేసింగ్ అంటారు, దాని మీద కొన్ని రోజులు నడిపిస్తారు, కొన్ని రోజులు కరెంటు కుంభకోణం అంటారు, దాని మీద కొన్ని రోజులు నడిపిస్తారు, కాళేశ్వరం స్కామ్ అంటారు, దాని మీద కొన్ని రోజులు నడిపిస్తారు. ఏ ఒక్క స్కామ్ గురించి కానీ ఏ ఒక్క అవినీతి గురించి కానీ మీరు తేల్చిండ్రా? కాళేశ్వరం స్కామ్ గురించి కూడా సార్ ఆ రోజు ఏం చెప్పారు? ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర, మొత్తం వివరాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు మీరు హోంమంత్రి గారిని అపాయింట్మెంట్ తీసుకోండి మనం ఇద్దామని చెప్పిన ముఖ్యమంత్రి గారు స్వయంగా తను ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు ఒక్క ఫైల్ కూడా ఇవ్వలేకపోవడానికి ఏం జరుగుతుంది? కుమ్ముక్కై కాలయాపన చేస్తున్నారు, ఇద్దరికి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఉంటే మేము ఉండాలి, లేకుంటే మీరు ఉండాలి, కానీ బీజేపీ రాకూడదు అని చెప్పి సెటిల్మెంట్ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇది వంటింటి ఏమంటారు, వంటలక్క సీరియల్ లా ఇంకా 6 నెలలు నడుస్తుంది. మళ్ళీ అవకాశం ఇస్తా, చాలా సమయం ఉందండి సునీత గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గర, చాలా సమయం ఉంది. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు, ఈ సిట్టు విచారణ అనేది వాస్తవంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు ఉంటారు సిట్ అధికారులు అని చెప్తా ఉంటారు బయట కొంతమంది విశ్లేషకులు. నిజంగానే ఆ విధంగానే జరుగుతుందా, లేకపోతే పారదర్శకంగానే జరుగుతుందా విచారణ? ఎందుకంటే కేసీఆర్ని కూడా నోటీసులు ఇచ్చి ఎక్కడో కొంచెం సాహసం చేస్తున్నారేమో నెక్స్ట్. ఎందుకంటే పక్క రాష్ట్రంలోనే చూసాం మనం ఈ విధంగా పెద్ద నాయకులకు, పార్టీ అధ్యక్షులకు దానికి సంబంధించిన విషయాల్లో వేలు పెట్టి చివరికి అధికారాలు కోల్పోయిన సందర్భాలు మన పక్క రాష్ట్రమే చూసాం, ఎక్కడో కాదు. ఇలాంటి సాహసాలు ఒడిగట్టడం వెనుక ఏంది మీ ఉద్దేశం ఏంది? ఇది కక్ష సాధింపు రాజకీయం అనుకోవాలా, లేకపోతే డైవర్ట్ పాలిటిక్స్ అనుకోవాలా, లేకపోతే సిట్ విచారణతో ఇందాక మేడం గారు చెప్పినట్టు ఇది ఒక సీరియల్ లాగా జరుగుతుంది అనుకోవాలా, ఏమనుకోవాలి? కేసీఆర్ ఏమన్నా అతీతుడా చట్టానికి? జ్యుడిషియల్లో ఎవరైనా ఒబే ది ఆర్డర్, ఏదైనా చట్టబద్ధంగా మసులుకోవాల్సిందే. పౌరులంగా రాజ్యాంగబద్ధంగా ఏ చర్య జరిగినా ఇప్పుడు ఇచ్చిన నోటీస్కు ఆన్సర్ ఇవ్వాలి, అంతే, అటెండ్ అయ్యి. అదేం కొత్త కాదు కదా. సంతోష్కి ఇచ్చిండ్రు, హరీష్ రావుకి ఇచ్చిండ్రు, కేటీఆర్కి ఇచ్చిండ్రు, మిగిలింది ఆయన ఒక్కడే. అసలే కర్త కర్మ క్రియ అంతా కేసీఆరే కదా. పెద్ద ఆయన చెప్తే చేసినామని అధికారులే దాదాపుగా చెప్పిండ్రు, పేరు చెప్పలే కానీ ఖచ్చితంగా కేసీఆరే ఈ రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనే బాధ్యుడు. దానిలో ఏముంది? సిటీలో అడిగిన దానికి సమాధానం చెప్తే అయిపోయాయి. అక్కడ ఏం జరిగింది, ఆయన ఉందా పాత్ర లేదా? వాస్తవంగా ఓరల్ ఇన్స్ట్రక్షన్సే పొలిటికల్ పెద్దలది ఉంటుంది, ఏదైనా అధికారులదే. వాస్తవంగా మిగతా అన్నిటికీ బాధ్యులు వాళ్ళే అవుతారు. ఎప్పుడైనా పొలిటికల్ అంతా ఓరల్ ఉంటుంది. పర్షూ ఇటనో ఇంకోటనో రాస్తారు తప్ప ఏ ఫైల్ మీద కూడా ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఇరుకరు. ఐపీఎస్లో, ఐఏఎస్లో అధికారులు వీళ్ళు మాత్రమే బాధ్యులు అవుతారు. వాళ్ళు దాదాపు సమాచారం అంతా వాళ్ళు చెప్పిండ్రు, అది క్లారిటీ ఉంది. ఇప్పుడు ఆఖరి దశకు వచ్చింది. ఖచ్చితంగా కేసీఆర్ వచ్చి ముందాగా దానికి కట్టుబడి ఆయనకు తెలిసిన విషయాన్ని చెప్తే బెటర్. లేకపోతే ఇంకా ఆయనకే మంచిది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని దొంగని అదని ఇదని మా ప్రజలు ఆదరించిండ్రు, ఆ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు, ఆ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆ రకంగా ముఖ్యమైన దుడ్డిదారిని ఏం రాలే కదా, వేరే రకంగా రాలే కదా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ చర్యలు జరుగుతున్నాయో దానికి ఎవరమైనా బాధ్యులమే. అది ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్ళు అయినా ముఖ్యమంత్రి చేసిన అవన్నీ వేరు. ఇప్పుడు దానికైనా కట్టుబడి ఉండాలి, అటెండ్ కావాలి. ఆ తర్వాత ఆయన కూడా చెప్పేది ఏదో అక్కడ సిట్టుకు చెప్పేది చెప్పి బయటకు వచ్చి కూడా ప్రెస్ పరంగా కూడా ఇంకేమైనా చెప్పొచ్చు ఆయన కూడా.
ఆ ప్రజాస్వామ్యంలో ఆ అవకాశం ఉంటుంది ఎవరికైనా. దానిలో తప్పించుకోవడం తిరగడం కానీ అది సాధ్యమయ్యే పని కాదు. అంత పెద్ద మనిషి, ఆయనకు కూడా తప్పదు, రావాల్సిందే. అది ఏజ్ పరంగా ఏమన్నా పిలుస్తారా, లేకపోతే ఆయన ఉన్న చోటుకే పోయి విచారిస్తారా, అది హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఆలోచించాల్సిన విషయమే తప్ప చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఇదేం కక్షపూర్వకంగా జరగట్లేదు. ఓకే, అంతవరకు నేను అంతా పారదర్శకంగానే జరుగుతుందంటారు. 100%. రైట్ రైట్, ఓకేనండి. ఓకే కృష్ణారెడ్డి గారు, ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి, సమయం ఉంది. ప్రస్తుతం కిషోర్ గారు, ఇక్కడ ఒక చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, చాలా అనుమానమైన విషయం, తెలియదన్న కూడా కాదు, అనుమానమైన విషయం ఏంటంటే, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం దేనికి వాడతారు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది? దీనికి మంత్రులు, ముఖ్యమంత్రుల యొక్క ప్రమేయం లేకుండానే ఇది జరిగేటువంటి అవకాశం లేదు అంటూ ప్రతిపక్షాలు చెప్తామని అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ప్రతిపక్షాలు. ఇదంతా అసలు ఫోన్ ట్యాపింగ్ దేనికి వాడతారు, ఎందుకు ఈ విధంగా అధికారులు దుర్వినియోగం చేశారంటే ఏమంటారు? నాకు తెలుసు అండి, ఈ ఫోన్ ట్యాపింగ్ లో గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నాకు తెలిసి జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా అంత అవసరం లేదు కదా. ఇప్పుడు 1, 2, 3 చేయొచ్చు, కానీ చాలా చాలా వందల కొలది జరిగినాయనేది వింటున్నాము. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండొచ్చు. ఎవరైనా ఏ గవర్నమెంట్ లో ఉన్నా కూడా ఫోన్ ట్యాపింగ్ రియల్ గా చేయాలా, ఎందుకంటే అవతల మూమెంట్స్ కనుక్కోవడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని విషయాలలో చేస్తారు. బట్ అది చాలా సీరియస్ అఫెన్స్ అండి. ఖచ్చితంగా అది ప్రూవ్ అయితే మాత్రం చాలా చోట్ల గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇట్ ఈస్ చాలా పెద్ద పని అది. కాబట్టి దాన్ని మనం ఏదో తేలిక కొట్టేయాల్సిన పని లేదు. ఏదో పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకేమి ఇంట్రెస్ట్ ఉంటుంది, మేబీ 1, 2 ఏదైనా క్రైమ్స్, సీరియస్ క్రైమ్స్ చేసిన వాళ్ళ గురించి ఉండొచ్చు. ఒక పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరికీ చేయాల్సిన పని లేదు. సో ఇదంతా కూడా ప్రభుత్వంలో ఉండే నాయకుల యొక్క, పెద్దల యొక్క ఇది ఇంటర్వెన్షన్ లేకపోతే మాత్రం పోలీసు వాళ్ళు అంత సీరియస్ గా, అంత ధైర్యంగా చేస్తారని నేను అనుకోను. ఖచ్చితంగా ఇది ఒక గవర్నమెంట్ మోటివేటెడ్ ఉండొచ్చు అని నా ఉద్దేశం అండి. ఉగ్రవాదులకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకి అనుమానం ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం సంబంధించినటువంటి దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఈ విధంగా మంత్రులు వీళ్ళందరూ వాళ్ళకు అనుకూలమైనటువంటి విషయాలు, లేకపోతే వాళ్ళు మనకేదో కనుక్కోవాలన్నట్టు ఉల్లాసం, ఉత్సాహంగా, లేకపోతే మా మీద ఏదైనా రాజకీయ కుట్ర జరుగుతున్నా, వీటన్నిటిని వాడుకోవడం కరెక్ట్ కాదు కదా. 100% కరెక్ట్ కాదు. ఒకవేళ అలాంటిది ఉంటే వాళ్ళు దే కెన్ ఆల్సో కమ్ అవుట్ క్లీన్. ఇప్పుడు మేము ఈ పర్టికులర్ ఇష్యూ కోసం ఈ సోన్సో వాళ్ళు చేసాము, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు చేసినప్పుడు, హోమ్ మినిస్టర్ కూడా వాళ్ళ గవర్నమెంటే కదా, ఎవరన్నా కూడా హూవర్ మేబీ ద పొజిషన్. సో ఎవరినైనా కూడా మన అంటే ఎవరి మీద తోసేదానికి ప్రయత్నాలు చేసే ప్రక్రియ నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేయలేదంటే దే హావ్ టు కమ్ క్లీన్. ఈ రోజు మన సిట్ అధికారులు పిలుస్తున్నారు, పావని గౌడ్ గారు చెప్పినట్టు అసలు ఇది అన్యాయం అండి. కేసీఆర్ గారిని సిట్టోలు పిలిస్తే తెలంగాణ సమాజాన్ని పిలిచినట్టు వాళ్ళందరి మీద చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ రిడిక్యులస్ అండి. అట్లా మనం అలా చెప్పకూడదు. ఎందుకంటే తెలంగాణ సమాజం కేసీఆర్ గారిని నెత్తిని పెట్టుకున్న రోజులు పెట్టుకునింది, ఆయన్ని చేయడం ఓడించిన రోజు ఓడించింది. లేకపోతే ఆయన కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ ఆయన ఓడిపోయారు కదా. మరి ఆ విధంగా 88 సీట్లు వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకున్నారు. ప్రజలు ఎప్పుడు నెత్తిన పెట్టుకుంటారో, ఎప్పుడు దించేస్తారో తెలుసు అందరికీ. ఇదేమి గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, 30 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్లు కాదు పొలిటీషియన్స్. సో ఆ విధంగా తెలంగాణ సమాజం మొత్తం మీద అనడము ఇవన్నీ కూడా అంత ఇదిగా అనిపించదు. ఖచ్చితంగా ఇప్పుడు అలాంటప్పుడు ఏమి చేయలేదన్నప్పుడు ధైర్యంగా పోవచ్చు. దాని మీద అంత ఇష్యూ చేయాల్సిన పని లేదు, చట్టం తన పని దాన్ని చేసుకొని పోతుంది. కాబట్టి రావండి, మా నాయకుడు క్లీన్ అండి, మేము ఇష్యూ చేయము, ఆయన వచ్చేసి కడిగిన ముత్యంలో బయటకు వస్తుందని చెప్పుకోవచ్చు, తప్పేం లేదు కదా. ఈ తెలంగాణ సమాజాన్ని మొత్తం కించపరిచినట్టు ఇలా తప్పు, ఇది తప్పు. సో తెలంగాణ సమాజము, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన దానికి యాక్సెప్ట్ చేశారు, అందుకే 2 సార్లు గెలిపించారు. ఇంకా 3వ సారి ప్రజలే తిరస్కరించినారు కదా. 10 సంవత్సరాలు రూలింగ్ లో ఇచ్చే అవకాశం ఇచ్చారు. వాళ్ళ తెలంగాణ ఏ ఉద్దేశంతో తెలంగాణ ఫామ్ అయింది, తర్వాత ఏ విధంగా జరిగిందో ప్రజలు యొక్క ఓటునే మనం ఆధారంగా తీసుకోవాలి. కాబట్టి అది తెలంగాణ సమాజం మొత్తం మీద రుద్దడం అనేది నా దృష్టిలో కరెక్ట్ అని నా ఉద్దేశం కాదు. 9 సంవత్సరాలు కాబట్టి ఏం జరిగిందండి 9 సంవత్సరాలు తెలంగాణలో? ఏం జరిగింది? ప్రజలు ఓటేశారు, ఏం జరగకపోతే
ఏం జరిగింది? జరగకపోతే రిపీటెడ్ అవుతుంది. ఇప్పుడు ఉండండి, తెలంగాణకి లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా చేశారు ప్రజలు, అది కూడా యాక్సెప్ట్ చేయాలి మీరు. లోక్సభలో 0. అదే లోక్సభలో నేను- ప్రాతినిధ్యం లేకుండా చేసిన కాబట్టి మన నీళ్ల గురించి మన హక్కుల గురించి మాట్లాడే గొంతు లేదు లోక్సభలో. కనిపిస్తుంది కదా? ఎందుకు ఓడించినారో అర్థం చేసుకోవాలండి. ఎందుకు ఓడించినారో మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలా. 0 రెండు జాతీయ కాదండి. పార్టీలకి కాదండి. రహస్య పొత్తులతోటి కేసీఆర్ గారి మీద బురద చల్లడం తోటి ఓడించడం జరిగింది. రహస్య పొత్తులు పెట్టి అంటే తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. మీరు విశ్లేషకులు, మాకు గౌరవం ఉంది. మీరు విశ్లేషించాల్సింది తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాల గురించి విశ్లేషించండి. తెలంగాణ రైతులు పడుతున్న కష్టాల గురించి విశ్లేషించండి. తెలంగాణలో నీళ్ల గురించి పడుతున్న కష్టాల గురించి విశ్లేషించండి. తెలంగాణలో గురుకుల విద్యార్థులు రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతున్నారు, వాళ్ళ గురించి విశ్లేషించండి. ఆనాడు తెలంగాణ బాగుపడుతుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మీద బురద చల్లుకుంటా కొంతమంది విశ్లేషకులు ఏ విధంగా రాజకీయాలు చేసిండ్రో మాకు తెలుసు. తర్వాత ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రం మీద బురద చల్లుకుంటా తెలంగాణను ఆగం చేస్తుంటే వాళ్ళ మీద విశ్లేషించరు, ఓన్లీ కేసీఆర్ గారి మీద విశ్లేషిస్తామని అంటారు. కేసీఆర్ గారు ఏం అన్యాయం చేసిండ్రు? తెలంగాణకు ఏం అన్యాయం చేయలేదు. కేసీఆర్ గారిని ఎప్పుడు ప్రజలు వద్దు అనుకోలేదు, ఎప్పుడు వద్దు అనుకోలేదు. 1.8% ఓట్ల తేడా వచ్చింది. ఆ ఓట్ల తేడా ఎవరి వల్ల వచ్చింది? ఎలాంటి అబద్ధపు హామీల వల్ల, ఎలాంటి అబద్ధపు ప్రచారం వల్ల వచ్చింది ప్రజలు తెలుసుకున్నారు. ఒక నెలలోనే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది. ఏ రాజకీయ పార్టీకి రాని వ్యతిరేకత ఒక్క నెలలోనే కాంగ్రెస్ మీద వచ్చింది, రావడం జరిగింది. వాళ్ళు చేసిన తప్పు తెలుసుకోవడం కూడా జరిగింది. ప్రజలు ఇప్పుడు ఏ కష్టం వచ్చినా మళ్ళా కేసీఆర్ గారే రావాలని అనుకుంటున్నారు. విశ్లేషకులు ఎవరైనా కూడా ప్లీజ్ తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ ఆనవాళ్ళ మీద, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి మీద కొంచెం విశ్లేషించండి. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ గారు లేకపోతే సంబంధ వర్గాలు ఏకమయ్యేటియా? తెలంగాణ అసలు ఏ విధంగా తీసుకొచ్చిర్రు, ఏ విధంగా వచ్చింది, వాటి మీద విశ్లేషించండి. ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ అనేది ఇందాక బీజేపీ సోదరిమని మాట్లాడుతుంటే బాగా విన్నా నేను. కాంగ్రెస్ సోదరుడు మాట్లాడినా, అన్నగారు మాట్లాడినా బాగా విన్నా నేను. బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కేసులు పారదర్శకంగా జరగట్లేదంట. ఏమైందండి? సీఎం రమేష్ కేసు ఏమైందండి? సుజనా చౌదరి కేసు ఏమైందండి? మీ వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క మీ కండువాలు కప్పుకోగానే ఈడీ కేసులు బోడీ కేసులు అయిపోతాయి. మీ కండువాలు కప్పకపోతే ఈడీ కేసులు అట్లనే ఉంటాయి, జైళ్లకు పిలుస్తారు, వినని నాయకురాలను జైళ్లలో పెడతారు. మీదేం పారదర్శకంగా జరుగుతుందండి? ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ పార్టీ పెట్టని ఈడీ కేసులు, సిబిఐ కేసులు మీ బీజేపీ పార్టీ పెట్టింది. ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ గారికి వస్తే తెలంగాణ సమాజానికి వచ్చినట్టే. ఎందుకు? కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడదండి? మీరు మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఎంత కృషి చేసిండ్రు, ఎంత మందిని ఏకం చేసిండ్రు, అవన్నీ మర్చిపోయిండ్రా అండి? 60 ఏండ్లు వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు అందరు తెలంగాణ తెస్తామన్నారు, కానీ కేసీఆర్ గారితో ఎట్లా సాధ్యమైంది? ఎన్ని పార్టీలను ఏకం చేసిండ్రు, ఎంతమందిని ఏకం చేసిండ్రు? మాకు అవకాశం ఇవ్వండి సార్. కిషోర్ గారు ఏదో మాట్లాడాలనుకోండి, చెప్పండి. కిషోర్ గారు మాట్లాడినాక ఇవ్వండి. ఓకే, సునీత ఒక్క నిమిషం. కిషోర్ గారు ఒక్క నిమిషం. సునీత గారు ఏదో మాట్లాడతారంటారు, అవకాశం ఇద్దాం. సునీత గారికి అవకాశం ఇచ్చిన తర్వాత నాకు ఒక్క మాటకు అవకాశం. ఓకే సునీత గారు కంటిన్యూ. సార్, ఇప్పుడు పావని గౌడ్ గారు ఏమంటున్నారు? తెలంగాణ అంటే ఇంకా వాళ్ళే, తెలంగాణకు మేమే చేసినాం, మీరు ఎవరు ఏం చేయలేదు, మీకు మాట్లాడే అర్హత లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ పేగు మాట్లాడలేదు. పావని గారు మాట్లాడివ్వండి. పావని గారు, సునీత గారిని అవకాశం ఇవ్వండి ప్లీజ్. మీరు మాట్లాడి విన్నారు కదా, సునీత గారు మాట్లాడండి. సార్, తెలంగాణ పేగు బంధాన్ని తెంపుకొని వెళ్ళింది ఎవరు? ఈ తెలంగాణ మీరే తెచ్చిన అని చెప్పి క్రెడిట్ తీసుకుంటూ మేమేదో తెలంగాణకు అన్యాయం చేసినామని. అసలు మాకు తెలంగాణ వద్దు, మేము భారత రాష్ట్ర సమితి పెట్టుకుంటాం, మేము దేశమంతా తిరుగుతాం, మాకు తెలంగాణతో పని లేదు, పక్క రాష్ట్రాలలో కుంపటి పెడతాం, పక్క రాష్ట్రాలలో వదిలిపెట్టిపోయిన మీరు, తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టిపోయిన మీరు సిద్ధాంతాలు చెప్తారేమండి? సిద్ధాంతాలు చెప్తారేంటి? సిద్ధాంతాలు ఏంటి చెప్తున్నారు? నైతిక అర్హత లేదు మేడం మీకు. తెలంగాణ బిడ్డల ఆత్మ, తెలంగాణ బిడ్డల ఆత్మహత్యతో వచ్చింది మేడం. నీ కేసీఆర్
ఇవాళ సబ్బండ వర్గాలతో వచ్చింది మేడం. అది మర్చిపోతున్నారు. సార్ మీరు అది మాట్లాడతారు, మర్చిపోతున్నారు. మీరు ఆమె మాట్లాడినప్పుడు ఇది పద్ధతి పవన్ గారు ఒక నిమిషం మాట్లాడండి. సునీత గారిని కంటిన్యూ చేసిన తర్వాత మీకు కావాల్సినంత ఆన్సర్ వస్తుంది. మాట్లాడిస్తారు, మమ్మల్ని మధ్యలో బ్రేక్ చేస్తారు ఎట్లండి? సునీత గారు కంటిన్యూ అండి, కంటిన్యూ. మీరు ఒకటి చెప్తున్నా, ఆ. తెలంగాణ బిడ్డలు 1200 మందిని అవమానిస్తున్నారా? వాళ్ళ కుటుంబాలను అవమానిస్తున్నారా? సబ్బండ వర్గాలు మన చేసిన సమ్మెలని మీరు అవమానిస్తున్నారా? ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు నిలబడి ఆ రోజు ఈ తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేయకపోతే ఏళ్ళలో కూర్చున్న ఏకలింగం వల్ల వచ్చిందని అనుకుంటున్నారా? ఆ రోజు పెప్పర్ స్ప్రే ఒక్క నిమిషం సునీత గారు, సునీత గారు, సునీత గారు, సునీత గారు, పవన్ గారు ఒక నిమిషం ఆగండి. పవన్ గారు ఒక నిమిషం. సునీత గారు, డబ్బులు ఇస్తారు. అదే తెలంగాణలో కుంభమేళా జరుగుతుంటే సమ్మక్క సారలమ్మ జాతరకు 3 కోట్ల రూపాయలు ఇస్తారా? ఏమిచ్చిండ్రు? మీరు ఏదో సంబంధం లేకుండా మాట్లాడద్దు. ఒకదాని కన్ఫర్మ్ ఉండండి. ఒక మాట కన్ఫర్మ్ ఉండండి. ఏంటి పెట్టండి మేడం? సార్ ఏంటి పెట్టండి? ఓకే, రైట్ 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 ఒక నిమిషం పవన్ గారు. మీలాంటి నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు. ఓకే పవన్ గారు ఒక నిమిషం ఆగండి. పవన్ గారు, పవన్ గారు, పవన్ గారు, పవన్ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. పవన్ గారు, పవన్ గారు, పవన్ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. పవన్ గారు సబ్జెక్ట్ మీద వెళ్దాం. పవన్ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. పవన్ గారు, పవన్ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. పవన్ గారు ప్లీజ్ ప్లీజ్, పవన్ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. వద్దు, టాపిక్ డైవర్ట్ వద్దు. పవన్ గారు, పవన్ గారు టాపిక్ డైవర్ట్ వద్దు. సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. పవన్ గారు, పవన్ గారు, పవన్ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడదామండి. ఓకే ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. పవన్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. పవన్ గారు, పవన్ గారు, పవన్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. సునీత గారు మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి. సునీత గారు, సునీత గారు, సునీత గారు, సునీత గారు ఒక నిమిషం ఆగండి. సునీత గారు ఒక నిమిషం ఆగండి. టాపిక్ డైవర్ట్ అవుతుంది. టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఓకే ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ పవన్ గారు, సునీత గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. సునీత గారు, సునీత గారు, సునీత గారు మీరు ఒక నిమిషం ఆగండి. టాపిక్ డైవర్ట్ అవుతుంది. కిషోర్ గారు, కిషోర్ గారు, కిషోర్ గారు, ఓకే ఓకే. సునీత గారు ప్లీజ్, టాపిక్ డైవర్ట్ అవుతుంది. సునీత గారు, పవన్ గారు టాపిక్ డైవర్ట్ వద్దు. టాపిక్ మీదకి వెళ్దాం. పవన్ గారు ప్లీజ్ ప్లీజ్ మీరు ఆగండి. పవన్ గారు సబ్జెక్ట్ వేరే వెళ్ళిపోతుంది. కిషోర్ గారు మీరు ఏదో చెప్పారు, కంటిన్యూ. ఒకటండి, ఇప్పుడు విశ్లేషకులు ఏం మాట్లాడాలో కూడా బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ లో మాట్లాడితే మేమేం చేయాలి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒకటండి లెటర్స్ హ్యావ్ ఎ సివిలైజ్డ్ డిబేట్. ఇప్పుడు ఎవరు పావని గౌడ్ గారు మాట్లాడేటప్పుడు కానీ, సునీతారెడ్డి గారు మాట్లాడేటప్పుడు కానీ, కృష్ణారెడ్డి గారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. సో అందరికీ ఎవరైనా మేము మాట్లాడేటప్పుడు మాకు అవకాశం అండి, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడచ్చు, వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. సో లెటర్స్ హ్యావ్ ఎ సివిలైజ్డ్ డిబేట్. సో ఆ పాయింట్ లో నేను చెప్పింది ఏంది, పావని గౌడ్ గారు మాట్లాడని విషయాన్ని ఎత్తి చూపి మాట్లాడాను. అంతేగాని ఇప్పుడు ఈ రోజు టాపిక్ ఏంది, కేసీఆర్ గారి గురించి ఈ రోజు ఆయనకు నోటీసులు వచ్చింది, దాని గురించి టాపిక్. సో ఆ టాపిక్ లో మాట్లాడతారు. ఎప్పుడన్నా కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ ఎలా వచ్చిందని డిస్కషన్ మీరు పెట్టండి, అప్పుడు వస్తాము. అప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు కూడా ప్రశంసిస్తాము, దానిలో తప్పేం లేదు. పావని గౌడ్ గారు ఏం చెప్పారు, కేసీఆర్ గారికి ఇచ్చినట్టు నోటీసులు, కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు తెలంగాణ సమాజం మొత్తానికి ఇచ్చినట్టు ఆ పాయింట్ నేను ఎత్తి చెప్పించినాను. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ మళ్ళా చూడండి, మళ్ళా మాట్లాడకూడదండి ఒక నిమిషం. సో ఇప్పుడు కేసీఆర్ గారిని ఎత్తులు పెట్టుకున్నాం, ప్రజలు ఎత్తులు పెట్టుకున్నారు. 88 సీట్లు కూడా ఇచ్చారు కేసీఆర్ గారికి. సో ఆ రోజు హ్యాపీ, ప్రజలు నచ్చి పెట్టుకున్నట్టు కదా. ఇప్పుడు సునీతారెడ్డి గారు చెప్పినట్టు టీఆర్ఎస్ లో నుంచి టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టుకున్నప్పుడే మీకు అస్తిత్వం ఇబ్బంది వచ్చింది. 100% అడగచ్చు ఎవరినైనా కూడా. మీరు ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా పేరు మార్చలే, ఈ రోజు కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా, ఈ రోజు కూడా జార్ఖండ్ ముక్తి మోర్చానే. వాళ్ళు సాధించిన తర్వాత కూడా వాళ్ళు పోలేదు, నేషనల్ అంబిషన్స్ పోయేసి మొత్తం ఉండేది. ఇప్పుడు లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి చాలా. అది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాట్ ఆర్ ద ఎర్రర్స్, మీరు ఏం చేశారు అది. అనలిస్ట్ మీద మీరు పడే కాదు, మీరు చేసిన తప్పులు అనలిస్ట్ మీద పడితే ఏంటంటే అనలిస్ట్ మీద పడితే కాంగ్రెస్ ఒకరి కాదండి, కాంగ్రెస్ డే 1 నుంచి తప్పులు చేసినట్టే మరి జూబ్లీ హిల్స్ మళ్ళీ మీరు సిట్టింగ్ సీట్ ఎందుకు ఓడిపోయినారు మీరు? ఇవన్నీ అడగరా ఇట్లా? సో అన్ని, సో అదే చెప్తున్నాను, డే వన్ నుంచి ఇది చేసినారని మాట్లాడతారు.
అట్లా కాకూడదు. ఇప్పుడు మీరు అనే పాయింట్ చెప్పాము మేము, దాన్ని మీరు ఆన్సర్ ఇచ్చుకోవాలి. అంతేగాని మీరు ఎందుకు మాట్లాడతారు? ఓకే కిషోర్ గారు, కిషోర్ గారు, పావని గారు, ఆ. కిషోర్ గారు చెప్పే విషయం ఏంటంటే వస్తున్న సమస్య ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో కేసీఆర్ ఎందుకు నోటీసులు ఇచ్చారు? సరే, చట్టానికి ఎవరు అతీతులు కాదు, ఇదేమన్నా శిక్ష వేయడానికి కాదు, లేకపోతే దానికి సంబంధించినటువంటి విషయంలో జస్ట్ 160 సిఆర్పికి నోటీస్ ఇచ్చింది, ఎందుకు దీన్ని ఇంత హైలైట్ చేస్తున్నారు అనే విషయాన్ని చెప్తూ దానికి సంబంధించింది. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ని అవమానించాలని కాదండి. దానికి సంబంధించి పావని గారు కొంచెం సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వకుండా మాట్లాడుకుందాం. కృష్ణారెడ్డి గారు, ఇక్కడ ఇంకొక విషయం ఇందాక మీకు చెప్పినట్టుగానే అసలు పారదర్శకంగా జరుగుతుందా అని ఎందుకన్నారంటే, మొదటి నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, ఐఎన్సీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ వరుసగా కేసీఆర్కి 3 సార్లు నోటీసులు ఇచ్చారు, తర్వాత కేటీఆర్కి ఇచ్చారు, ఈ ఫార్ములా కేర్ సంబంధించి, ఇలా అనేక రకాలుగా ఇటు హరీష్ రావుకి ఇచ్చారు, ఈటెల రాజేందర్కి ఇచ్చారు. ఇలా ఒక సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఒక సమస్య వచ్చినప్పుడల్లా ఈ నోటీసులు ఇస్తున్నారు, వెంటనే పాలిటిక్స్ డైవర్ట్ చేస్తున్నారు అనేది ఇటు ప్రతిపక్షాల యొక్క వాదన. వాస్తవంగా చూసుకుంటే మొదటి నుంచి ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్తుందే కానీ అది ఏమైంది, దాని ఎండింగ్ ఏంది, అసలు మధ్యలో ఏం జరుగుతుందని లేకుండా వెంటనే ఆ టాపిక్ని హైలైట్ చేయటం, కాళేశ్వరం అంటాం ఒకేసారి హైలైట్ చేయటం, ఏదో జరుగుతుందన్నటువంటి హడావుడి క్రియేట్ చేయటం, ఆ తర్వాత దాన్ని మళ్ళీ మరుగున పడేయటం, తర్వాత మళ్ళీ ఫార్ములా ఈ కేసు నుంచి హడావుడి చేయటం, మళ్ళీ దాన్ని మరుగున పడేయటం, ఈ విధంగా గత 2 ఏళ్ల నుంచి నోటీసులు ఇవ్వటమే చూస్తున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి విషయం ఎక్కడ కూడా ఇది వీళ్ళు అంటే నేను అంటాం ఏంటంటే శిక్ష ఏమని అరెస్టులు చేయమని కాదు, అదిగో దీంట్లో వీళ్ళు ఇది చేశారు, వీళ్ళు శిక్షకు అర్హులు, లేకపోతే వీళ్ళు నేరం చేశారు, ఇదే లేకపోతే అధికార దుర్వినియోగం జరిగింది అనేది చెప్పకుండా దీన్ని ఒక రకమైనటువంటి కప్పిపుచ్చుకునే ధోరణిలో విచారణలు చేస్తూ లాగా సినిమా సీరియల్ లాగా అలా కంటిన్యూ ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా మందికి అర్థం కాని ప్రశ్న. ఏమంటారు? ఇది రాచరిక వ్యవస్థ కాదు, రాజుకు నచ్చబుద్ధి తీసుకొని ఉరియడానికి, ఇంకేదో శిక్షలు ఇవ్వడానికి. చట్టబద్ధంగా ఒక జ్యుడిషియల్ వ్యవస్థ, దర్యాప్తు సంస్థలు అవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. 2 సంవత్సరాల అధికారం వచ్చి ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి వచ్చిన ప్రభుత్వం, వాళ్ళకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, అక్కడికే మీరు ఎన్ని హామీలు ఇచ్చారు చేస్తలేరు అనేది ప్రతిపక్షాల నుంచి ఒక ఇది ఉంది, నిలదీత. ఇవన్నీ చేసుకుంటూ పోయేటప్పుడు ఒక సమస్యను సాల్వ్ చేయడానికి ఏ సంస్థకు ఏ శాఖకు ఆ శాఖ ఉంటుంది, అది చేసుకుంటూ పోతుంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతున్నది. ఎవరు ఎన్ని మాట్లాడినా జరుగుతుంది. 2 సంవత్సరాలు అయింది. ఆయన ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయి దొరికే వరకు సమయం అంతా పోయింది. వచ్చిన తర్వాత కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అది ఒకరు ఇప్పుడు వీళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించాలి కూడా ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో కేసీఆర్కి ఇచ్చారు. కేసీఆర్ కూడా అటెండ్ కావడానికి సిద్ధంగానే ఉన్నాడు. సమస్య అటువైపు ఉన్నది. మనం చర్చలో కూడా మనం గొంతు దించుకొని మన పార్టీల కోసం మనం మాట్లాడో మన టాలెంట్ ను ఏదో ప్రూవ్ చేసుకోవడానికి కాదు, వాస్తవం ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము వాళ్ళకి ఎందుకు నచ్చలేదో 10 ఏళ్ల పాలన వాళ్ళకు నచ్చలేదు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని గొంతు దించుకుంటుంది. 2 ఎంపీలతోనే బిల్లు పాస్ అయిందా? తెలంగాణలో బిల్లు పాస్ కాకుండానే తెలంగాణ వచ్చిందా? ఎవరి సహకారం ఉంది? సోనియా గాంధీ దయతోటి తెలంగాణ వచ్చింది అనేది పొన్నం ప్రభాకర్ అడగండి. ఎవరి ఎంపీలతోటి ఎట్లా బిల్లు పాస్ అయింది? లాలూ ప్రసాద్ పొన్నం ప్రభాకర్ త్యాగం కూడా ఉంది అక్కడ. అన్ని పార్టీలను ఏకం ఎవరు చేసిండ్రు అనేది ఒకసారి మీ నాయకులను, మీ ఉద్యమకారులను, మీ ఉద్యమ నాయకులను అడగండి. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ఉద్యమ ద్రోహి కింద పనిచేస్తూ మీరు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని కించపరచడం బాలేదు. 2 ఎంపీలు ఒక ఎంపీలు ఉన్నాయా? కాదండి. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండా లేదా? పావని గారు, కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడకూడదు. మీరు మాట్లాడితే మీరే మాట్లాడండి, అడ్డం రావద్దు. పావని గారు ప్లీజ్ పావని గారు మీకు అవకాశం ఇస్తాను, నెక్స్ట్ మీకే. పావని గారు కృష్ణారెడ్డి గారిని మాట్లాడివ్వండి. నువ్వు మాట్లాడితే మూడు చేస్తాడు అంతే. ఇప్పుడు మనది కాదు కదా ఈ టీవీ వ్యవస్థ అనేది ఒక యాజమాన్యాన్ని. ఇది ప్రజల కోసం చర్చ, ప్రజలు వింటున్నారు. 1200 మంది విద్యార్థులు బలిదానాలతోటి తెలంగాణ వచ్చింది. కేసీఆర్ చేయలేదేమంటే కాంగ్రెస్ పార్టీ కదా, ఇష్టం అనేసి ఆ కమిటీలు ఈ కమిటీల పేరుతోటి కాలయాపన చేయడం వల్లనే కదా అది మర్చిపోయి మాట్లాడుతున్నారా? ఆఖరుకు తెలంగాణ బిల్లు పాస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ సహకారంతో. బీజేపీ పార్టీ 2 ఎంపీలు ఇట్లా కాదమ్మా, ఇట్లా వాదిస్తూ కాదు. 2 ఎంపీలతోటి బిల్లు పాస్ అయిందా? ఎందుకు పాస్ కాదు? తెచ్చిండ్రు కదా తెలంగాణను. మళ్ళీ ఇది పిడివాదం అంటారు. దీన్ని పిడివాదం అంటారు. సుష్మా స్వరాజ్ గారు బీజేపీ పార్టీ తరఫున సహకరిస్తే సోనియా గాంధీ దయతోటి వచ్చింది తెలంగాణ. మీకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి.
కాంగ్రెస్ కేసీఆర్ పార్టీ నుంచి కేసీఆర్ ను ఉద్యమంలో పక్కన ఉన్న నాయకులు ఇప్పుడు కానివ్వండి, కేసీఆర్ పావని గారు, కాదంటలేరు. పావని గారు, కేసీఆర్ ని ఎవరు పావని గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. పావని గారు అవకాశం ఇస్తా. ఒకసారి కృష్ణారెడ్డి గారిని మాట్లాడివ్వండి, కంటిన్యూ చేయండి. కృష్ణారెడ్డి గారు మీరు కంటిన్యూ అండి. తెలంగాణ అనే పావని గారు, పదమే పావని గారు కృష్ణారెడ్డి గారు కంటిన్యూ. అట్లా మాట్లాడతారు. కృష్ణారెడ్డి గారు కంటిన్యూ అండి. పావని గారు ప్లీజ్ అండి. పావని గారు, ఒక మాట అడుగుతాను. కేసీఆర్ గారు TRS పావని గారు మాట్లాడివ్వండి. పావని గారు కృష్ణారెడ్డి గారు మాట్లాడివ్వండి ప్లీజ్. కృష్ణారెడ్డి గారు సారీ అండి, కంటిన్యూ. 1200 మంది విద్యార్థుల బలిదానాలను మనం కించపరచడం తగునా? ఆ బలిదానాలకు కారణమైందే కాంగ్రెస్ పార్టీ. వద్దమ్మా, నువ్వు ఆగు, నువ్వే మాట్లాడు. మరి మేము ఊరుకుంటాం. మీ ఒక్కదానివే మాట్లాడు. ఏకపత్ర అభినయం చేయ ఇక్కడ వచ్చి, లేకపోతే నువ్వే ఛానల్ పెట్టుకొని ఇట్లే మాట్లాడు. పావని గారు చేస్తా ప్లీజ్ ఉంటావు కదా అన్ని. కృష్ణారెడ్డి గారికి reels. కంటిన్యూ అండి. వాళ్ళ అధినాయకుడిని అంటా ఉంటే మేడం గారు తట్టుకోలేకపోతున్నారు. అంతే అండి. కృష్ణారెడ్డి గారు కంటిన్యూ. ఎవరు అంటారండి? ఆయనను గౌరవించాల్సిందే. ఆయన ఉద్యమకారుడే. ఆ గౌరవాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇటువంటి వాళ్ళు మాట్లాడడం వల్లనే మిగతా వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ నాయకుని వీళ్ళు అగౌరవపరచడానికి రెచ్చగొడతారు ఇతరులను. ఎవరు అందరికి సంయమనం ఉంటుందా? అందరికి ఓపిక ఉంటుందా? కేసీఆర్ గారే ఇద్దరితోటే పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిందా అనేసి ఆ ఉద్యమ నాయకుని కించపరిచినట్టుగా మాట్లాడతలేరా మీరు? కేసీఆర్ గారు తెలంగాణ పావని గారు, కృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారో పూర్తిగా వినండి. మీరు వినండి పావని గారు. పావని గారు పూర్తిగా వినండి. కృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారు పూర్తిగా వినండి. 4 కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి రావడానికి కారణం కేసీఆర్ గారు. జై తెలంగాణ అని జెండా పట్టడానికి కారణం కేసీఆర్ గారు. దానికోసం 10 ఏళ్ళు ఇచ్చారు కదా ప్రజలు. దానికోసం 10 ఏళ్ళు ఇచ్చారు కదా ప్రజలు. 10 ఏళ్ళు అధికారం ఇచ్చింది కదా, ఇస్తే ఎలుగబెట్టింది కదా. కుంభకోణాలు, ఎన్ని కోట్ల కుంభకోణాలు నిరూపించండి అంటున్నాం కదా. పావని గారు, ప్రజలకు అర్థం కావన్నా లేదా మన చర్చ? ఓకే అర్థం లేని చర్చ చేస్తే ఏం సరే. లాభం? పావని గారు ఒక మాట చెప్పండి. సమయం పావని గారు కేటాయించి మనం మాట చెప్పండి. ప్రజలకు అర్థం కావాలన్నా లేదా ఇది? పావని గారు ఒక మాట చెప్పండి. అసలు ఇదంతా సరే, ఎస్ఐవి మాజీ చీఫ్ ప్రభాకర్ కానివ్వండి, ఇటు ఒక సంతోషరావు ఇచ్చిన స్టేట్మెంట్లు కానివ్వండి, ఇవన్నీ అసలు తూచా? అసలు ఏం జరగలేదా? అసలు ఫోన్ ట్యాపింగ్ అనే అంశమే జరగలేదా? అసలు కేసీఆర్ చేశారా, హరీష్ రావు చేశారా, వీళ్ళు చేస్తారా నేను అడగట్లేదు. వాస్తవంగా ఇదంతా ఫోన్ ట్యాపింగ్ బాధితులు మొత్తం క్యూ కట్టిన మాట వాస్తవం కాదా? ఒక సెలబ్రిటీ లేదు, ఒక జడ్జిలేం లేదు, ఒకళ్ళ హీరో అని లేదు, అందరి మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం కాదా? ఆ టైంలో ఒక పక్క ముఖ్యమంత్రులు మంత్రుల ప్రమేయం లేనిది ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం లేదంటూ చెప్తున్నటువంటి విషయం, అధికారులే చెప్తున్న విషయం. మళ్ళీ అలాంటి లేనప్పుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ఎందుకు విదేశాలు పారిపోవాలి? ఎందుకు సుప్రీంకోర్టు పర్మిషన్తో ఎందుకు రావాలి? విచారణ తర్వాత ఒక ప్రముఖ ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి విచారణ బట్టి, ఒక పక్క ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి వరుసగా నోటీసులు ఇస్తున్నారు. దానికి ఉన్న వాస్తవా కాదా చెప్తే పోయిద్ది. ఇవన్నీ జరగలేదంటారు. అసలు విషయాలే జరగలేని కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారంటారు. ఏమంటారు అసలు పావని గారు? ఏంటంటే మీరు మాట్లాడుతున్నారు, ఇందాక సునీతక్క గారు మాట్లాడిండ్రు, కృష్ణారెడ్డి అన్న గారు మాట్లాడిండ్రు. అయితే హీరోయిన్ల ఫోన్స్, పారిశ్రామికవేత్తల ఫోన్స్, అందరి ఫోన్స్ ట్యాప్ అయినాయి అనేసి ఇందాక అంటే రికార్డ్ లోనే ఉంటది, సునీత గారు మాట్లాడిండ్రు. మరి ఆ ఏ హీరోయిన్ లో, ఆ ఏ పారిశ్రామికవేత్తలో, మరి ఆ పారిశ్రామికవేత్తల లిస్టులు ఆ హీరోయిన్ల సునీత గారు ఇందాక పావని గారు సునీత గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? ప్లీజ్ సునీత గారు మాట్లాడివ్వండి. సునీత గారు మీరు మాట్లాడడం టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ సునీత గారు మాట్లాడివ్వండి పావని గారిని. ముఖ్యమంత్రికి ఏమన్నా సంబంధం ఉంటదా? అధికారులు ఏ అంటే ఒక రహస్యాల ద్వారా జరిగేది ఇదంతా. అది అధికారులు చూసుకుంటారు. పాలన భద్రత, ఏదన్నా భద్రత రీత్యా ఏమన్నా అవొస్తున్నాయా, ఇది వస్తున్నాయా అనేసి చూసుకుంటారు. దాంట్లో ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉన్నదని మాజీ ముఖ్యమంత్రి గారికి, తొలి ముఖ్యమంత్రి గారికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసిండ్రని బురద చల్లడం ఎందుకు? ఇప్పుడు పావని గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే మీరు చెప్పినట్టుగానే వాస్తవంగా ముఖ్యమంత్రి ప్రమేయం లేదు అనుకుందాం. అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అంత దానికి పెద్ద ప్రాసెస్ ఉందండి. ఎలా పడితే అలా ఎవరికి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, ఏ పర్పస్ మీద చేస్తున్నావు, దానికి సంబంధించినటువంటి పర్మిషన్ కానివ్వండి, అధికారాలు కానీ ఎవరెవరికి ఉంటాయి, అవంతా ఒక ప్రాసెస్ లేకుండా జరిగిందంటే అర్థం అక్కడ కేసీఆర్ ఫెయిల్ అయినట్టే. కేసీఆర్ తెలియకుండా జరిగిందంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ ఫెయిల్ అయినట్టు దాని అర్థం. వాళ్ళకి తెలియకుండా జరగదు. చెప్పండి పావని గారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని కేసీఆర్ గారు అంటున్నారు కదా. మళ్ళీ ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని మళ్ళీ ఒకటి మాట అండి. స్వయంగా అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? ఇది ఒక అద్భుత కల్పన అని అడిగా, అందుకే మిమ్మల్ని.
అభూత కల్పన మాత్రమే. ఈ ఉమ్. ఆధారాలు లేని నిరాధారమైన ఆరోపణలు మాత్రమే. ప్రజల దృష్టిని మరి మరల్చడానికి సిట్ అధికారులు ఎవరైతే విచారణకి వెళ్ళారో ఒక దుర్మార్గులు చేస్తున్న కట్టుకథలు మాత్రమే ఇదంతా. ఈ సిట్టు, ఈ నోటీసులు, ఇవన్నిటికి గారడికి మొత్తము ప్రజలే రాబోయే రోజులలో బుద్ధి చెప్తారు. ఇంకొకటి సోదరిమణి, సరేనండి పావని గారు, సరే పావని గారు, సో- ఇప్పుడు పావని గారు స్వయంగా కవిత గారే చెప్పారు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ అని, ఎందుకంటే ఇంట్లో ఫోన్లని. బండి సంజయ్ గారు చెప్పారు ఎవరు ఫోన్ ట్యాపింగ్ అని. సరే వెళ్ళినట్టు సిట్ అధికారులు ముందుంచారు లిస్టు ఎవరెవరి పర్పస్ మీద ఎప్పుడెప్పుడు ఎన్ని గంటలు మాట్లాడారు, ఏ పర్పస్ మీద మీ కాల్స్ రికార్డ్స్ అని ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం అద్భుత కల్పన అంటారా? అంటే నేను అనేది ఏంటంటే కేసీఆర్ చేశారని అట్లా ఇవన్నీ ఆ సమయంలో ఎందుకు జరిగినాయి, ఏ పర్పస్ మీద జరిగిన దాని మీద విచారణ జరుగుతుంది. అసలు అదంతా లేదు అనేది కూడా అసలు ఇంకా టాపిక్ వేస్ట్ అలాంటప్పుడు ఏమంటారు ఇప్పుడు పావని గారు? కాదండి, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని అన్నారండి. ఉమ్. 90,000 కోట్ల ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందో ఇప్పటి వరకు కూడా నిరూపించలేకపోయినరు. ఓకే. బీజేపీ వాళ్ళు అదే అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇప్పటికీ కూడా కమిషన్ అని పిలిచి ఆయనను విచారణ చేసిండ్రు తప్ప ఇప్పటికి ఏమైనా ఆధారాలు ఏమైనా దొరికి ఏమైనా బయటపడ్డా ఒకసారి నిరూపించగలుగుతారా? ఇది కూడా సిట్టు ఇదేంది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా కాళేశ్వరం ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని మొరిగిన దాని లెక్కనే తప్ప ఇంకొకటి లేదు. ఎవరి ఫోను ఎవరు ట్యాప్ చేసిర్రు, ఎవరెవరో బయటికి వచ్చి మాట్లాడండి. ఓకే రైట్. సునీత గారు ఏదో చెప్పబోతున్నారు. ఓకే పావని గారు చాలా సమయం తీసుకున్నారు. సునీత గారు ప్లీజ్ ఏదో చెప్పబోతున్నారు, కంటిన్యూ చేయండి సునీత ఇప్పుడు గారు. హలో, టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని స్వయంగా కవిత గారు చెప్తున్నారని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము. అక్కడ బండి సంజయ్ గారు మొన్న ఒక హోం మంత్రిగా ఉండి కూడా చెప్తున్నారు, నా ముందల సిట్ అధికారులు ఇగో పెట్టి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ కు ఫోన్లు పోయినాయి, ఇది అంతా రికార్డ్ అయ్యింది, ఇక్కడ ఇది నీదేనా, ఈ నెంబర్ నీదేనా, వీళ్ళకి నువ్వు ఫోన్ చేసినవా, ఇవన్నీ వాళ్ళ ముందల పెట్టి అడుగుతుంటే నోరెళ్ళ పెట్టి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కాదు ఆ ఇంటి ఆడబిడ్డ చెప్తుంది. ఇంకా కొత్తగా చెప్తారేంటండి? నాకు అర్థం కావట్లేదు. ఏం అవసరం వచ్చింది? పోలీసు వాళ్ళకి 6,000 ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకి ఏం అవసరం? ఓకే రైట్. సునీత గారికి ఇట్లా పోయి చూసిండ్రా అండి? ఆ ఇంటి ఆడపడుచు కవితనే చెప్తుంది. ముందల పెట్టి చూపించారండి ఆయన ఫోన్ నెట్ ట్యాప్ అయినాయో స్వయంగా ఎవరికి చూపించిండ్రు? సిట్టాధికారులు ఏమని చూపించిండ్రు? బండి సంజయ్ ఆయన గురించి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నోళ్ళకే కాదు దేశంలో ఉన్నోళ్ళకి తెలుసు. పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు చూసే దేశం ఉన్న ప్రజలందరికీ తెలుసు. బండి సంజయ్ పావని గారు ఒక నిమిషం. సునీత గారు ఒక నిమిషం. సునీత గారు ఒక నిమిషం అండి. మేము ఒక నిమిషం. కిషోర్ గారు అసలు ఈ కిషోర్ గారు ఒక నిమిషం అండి. సునీత గారు ఒక నిమిషం. కిషోర్ గారు అసలు 160 సిఆర్పిసి సంబంధించిన నోటీసులు వాస్తవంగా అంతగా దీనికి ఇంత హైలైట్ చేయాల్సిన విషయం ఉందా? అసలు ఆ నోటీస్ యొక్క విశ్లేషణ అంటే అసలు దానికి సంబంధించినటువంటి కేవలం నేరస్తులకి ఇస్తారా, లేకపోతే దానికి సంబంధించిన ఏం జరిగింది విచారణకు పిలుస్తారా? ఎందుకు దీన్ని ఒక్కసారిగా వాళ్ళకు నోటీసులు వచ్చినప్పుడేమో ఇది 160 సిఆర్పిసి అనేది పెద్ద విధం కాదు, కామన్గా ఎవరైనా పిలుస్తారు, విచారణ తప్పే ఉంది, అధికారులు పిలుస్తారు అంటున్నారు. మళ్ళీ కేసీఆర్కి వచ్చేటప్పటికి కేటీఆర్కి వచ్చేటప్పటికి ఎందుకు దీన్ని ఒక పెద్ద అదేదో జరగరాని ఘోరం జరుగుతున్నటువంటి హైలైట్ ఎందుకు చేస్తున్నారు? వాస్తవంగా కేసీఆర్ని పిలవటం అనేది అంటే ఎవరైనా చట్టానికి అతీతులు కాదు, కాకపోతే తెలంగాణ తెచ్చిన ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే కేసీఆర్ని కూడా సరే మీకు అనుకూలమైన ప్రాంతంలోనే మీకు ఎక్కడైతే అక్కడికి వచ్చి మేము విచారణ చేస్తామంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్న విషయం. అంతేగాని బలవంతంగా పోలీస్ స్టేషన్కి రావాల్సింది, విచారణ హాజరు కావాల్సింది చెప్పిన విషయం కాదు. ఆయన తగిన గౌరవం ఇస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఈ 160 సిఆర్పికి సంబంధించి కొంత వివరణ ఇవ్వండి, సమయం చాలా తక్కువ ఉంది. ఒకటండి, ఇక్కడ పవన్ గారు కూడా చెప్తున్నారు అసలు కేసీఆర్ గారు ఎక్కడ చెప్పలేదు ఇది మన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. కేసీఆర్ గారు TV9 ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారు, ఏమని ట్యాపింగ్ అయితే జరిగింది, ఇది కామన్ ప్రాసెస్ అని చెప్పారు. ఆయన చాలా తేలిగా కొట్టిపారేశారు. ఇది ట్యాపింగ్ అనేది నార్మల్ ప్రొసీజర్, అధికారులు చేస్తారు, మాకు సంబంధం లేదు, కానీ జరుగుతుంది అనే పద్ధతిలో ఓపెన్ గానే చెప్పారు. దాని గురించి అసలు ఎక్కడ చెప్పలేదు, ఎలా ప్రూవ్ చేయండి, ఇది కావాలంటే 2024 ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. రజనీకాంత్ గారితో TV9 ఇంటర్వ్యూలో ఓపెన్ కేసీఆర్ గారు ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఉన్నాయి. కాబట్టి నేను అనడం ఏంటంటే విక్టిమ్ కార్డు పే చేయాల్సిన పని లేదండి. ఏదైనా కూడా ఇప్పుడు నార్మల్ ప్రొసీజర్, ఇప్పుడు మీరు చెప్పిన సిఆర్పిసి ఎత్తకున్నా కూడా
వాళ్ళు నార్మల్ ప్రొసీజర్ ప్రకారము జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఇష్యూ చేసే కొద్ది ఏమవుతుంది, ఇంకా దీన్ని విక్టింగ్ కార్డ్ ప్లే చేయాలనుకొని ప్రయత్నాలు చేయడం వల్ల దాన్ని ఏమన్నా ఆపడానికో లేకపోతే ప్రెషర్ టాక్టిక్స్ అని కూడా అనుకో ఉంటారు పబ్లిక్. నార్మల్ గా వెళ్ళిపోయినారు అనుకోండి, అరే పర్లేదబ్బా కేసీఆర్ గారు చాలా హుందాగా వెళ్ళొచ్చారు అని కూడా తెచ్చుకోవచ్చు కదా. చాలా హుందాగా పిలిచారు, పోయి వచ్చారు అని చెప్తే ఇంకా మంచిదే కదా. చెప్పినట్టు కిషోర్ గారు మొన్న మీరు చెప్పినట్టు హరీష్ రావు సిట్ విచారణకి వెళ్ళినప్పుడు వాస్తవంగా చాలా హుందాగా ప్రవర్తించారు, జరిగిన విషయాన్ని చెప్పారు, బయటకు వచ్చి మీడియా ముందు ఆయన ఏం చెప్పారో చాలా హుందాగా ప్రవర్తించారు. ఎక్కడ కూడా దానికి సంబంధించి అదేదో జరగరాని ఘోరం జరిగినట్టు అతని చరిత్రలో ఏదో మర్చిపడ్డట్టు ఆయన ఫీల్ కాల. అలా కేటీఆర్ కూడా అదే హుందాగా వ్యవహరించారు. రేపు కేసీఆర్ కూడా అంతకంటే హుందాగా వ్యవహరించేటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా ఆయన కొత్త ఏం కాదు. ఇలాంటి విషయాలు ఎలా ఉంటాయి, ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు ఎలాంటి దానికి సంబంధించినటువంటి ఫేస్ చేయాలని తెలిసిన విషయమే. కాకపోతే దీనికి ఇంత హడావుడి చేయాల్సిన అవసరం లేదనేది కొందరు ఎక్కువ అభిప్రాయం. ఓకే, ఏదో చెప్పబోతున్నారు పావని గారు. ఆడియో మీట్లో ఉన్నట్టుంది పావని గారు. వాల్యూమ్ పెంచండి, మీ మైక్ దగ్గర పెట్టండి. అంతర్గత భద్రత కోసం ట్యాపింగ్ చేస్తే ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిండ్రు అని చెప్పిండ్రు కదా. రైట్ ఓకే. సునీత గారు చివరిగా సునీత గారు మీరేం చెప్పదలుచున్నారు? సమయం చాలా తక్కువ ఉంది. సునీత గారు మీరు చెప్పేది ఒకటి, కేసీఆర్ గారు మాట్లాడింది ఒకటైతే మీరు చెప్పేది ఒకటి. సునీత గారు ప్లీజ్ ఉండండి. పావని గారు ఒక్క నిమిషం ఉండండి. ఓకే రైట్ అండి. ఓకే రైట్. చర్చలో పాల్గొనేందుకు కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా పావని గారికి, కిషోర్ గారికి, సునీతారెడ్డి గారికి రైట్ ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా రేపు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణ ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అది ఎక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషనా లేకపోతే కేసీఆర్ అనుకూలమైనటువంటి ఎక్కడైతే అధికారులు పిలుస్తారో అక్కడ అనేది ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంతవరకు వివరణ అయితే రాలేదు. దానికి సంబంధించి ఎట్టకేలకైతే మాత్రం రేపు 160 CRPC సంబంధించిన నోటీసులు అయితే అందుకోవటం అయితే జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రస్తుతం రేపు రాష్ట్ర రాజకీయాల పరిణామాలు ఎలా ఉన్నది రేపు అతను విచారణ ఎదుర్కొన్న తర్వాత జరిగేటువంటి విషయాన్ని బట్టి మనం కొత్త విషయాలు అసలు ఏంది దీనికి సంబంధించిన విషయాలు మరిన్ని విషయాలు మనం తెలుస్తూ ఉంటే చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.